అందరూ స్వచ్ఛందంగా తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పుల్లారావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. స్వచ్ఛ చిలుకలూరుపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు కూడా నిలవకూడదని సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో ఈరోజు మాచర్ల నియోజకవర్గం వస్తున్నారు. ఎమ్మెల్యేలందరినీ ఎవరి నియోజకవర్గంలో వారినే పాల్గొనాలనేటువంటి ఆదేశించగా ఈరోజు చిలకలూరుపేటలో స్వచ్ఛ చిలకలూరుపేటలో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టి, ముందు చూపుతోటి పర్యావరణం పరిశుభ్రం, ఎవరు ఉండే ప్రాంతాల్లో ఆ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, అనారోగ్యం పాల్గొకుండా ఉండాలి, అంటువ్యాధుల ప్రబలకుండా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్ని ఒక చైతన్యం తీసుకురావాలి, ఒక అవగాహన తీసుకురావాలి. ఎవరు ఉండేటువంటి ప్రాంతాన్ని వారు ఎక్కడైతే స్వచ్ఛ చిలకలూరుపేటలో భాగంగా ఉంటున్నారో వారి ప్రాంతాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యతని గుర్తుంచుకునేటువంటి బాధ్యతలు చేపట్టారు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిష్టాత్మకంగా నెలకు ఒకసారి ఒక నియోజకవర్గంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. అందుకనే ఎప్పుడైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారో ఆ కార్యక్రమం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఏ కార్యక్రమమైనా ప్రధానమంత్రి వరకు కూడా ఇది రోల్ మోడల్ అనేటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు.